అదేందో గాని చాలా మంది లీడర్ల ఆస్తులను చిత్రంగా చూపిస్తారు. ఒకళ్ళు కారే లేదంటారు, ఇంకొకళ్ళు నాకు ఇల్లే లేదంటారు. ఏరే లీడర్ నేను నిండారా అప్పులలో మునిగినా అంటాడు. లేదంటే నాదాట ఎంత ఉంది, బ్యాంక్ అకౌంట్లో 2 లక్షలే ఉన్నాయి, చిన్న ఇల్లు ఉంది, 5 తులాల బంగారమే ఉందని చెప్తారు. కానీ ఈసారి అయితే గిరేటు, అప్పుడప్పుడు అడగకున్న ఆ ఆస్తులు ఎన్ని ఉన్నాయో చెప్తాడు. అడిగితే కాగితాల మీద పక్కా లెక్కలు కూడా చూపిస్తాడు. లోకేష్ అన్న ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు కదా, ఆస్తుల కాగితాలు సమర్పించిండు ఎన్నికల సంఘానికి. మొత్తం కలిపి 330 కోట్ల ఆస్తున్నదట. ఎక్కువ మట్టుకు హెరిటేజ్ల పాలు కూరగాయలు అమ్మితేనే వచ్చినాయట. ఇంటామే బ్రహ్మణి మేడం పేరు మీద 26 కోట్ల ఆస్తి, 2 కిలోల బంగారం, 97 కిలోల ఎండి వజ్రాలు ఉన్నాయట. ఇక మన దేవాంశ్ కూడా ఇప్పటి సందే మాగానే వేసుకొస్తుండు. 12 కోట్లు సంపాదించిండట అప్పుడే. ఇవిగాక 7 కిలోల ఎండి కొడేసిండట. బుడిబుడి అడుగులేసే బుడ్డోనికి 3 కార్లున్నాయి. ఈ లెక్కను చూస్తే మమ్మీ డాడీల కంటే పిల్లగాని ఆందానే జోరుగున్నది పో. కానీ మన్మని ఆస్తులు చూసి చంద్రాలు తాత ఎంత మురుస్తున్నాడో.